ధూమ్ మూవీ చూడడం జరిగిందన్నమాట. ఓకే పర్లేదు, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ మూవీ చూడొచ్చు అనమాట. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎలాంటి బోర్ గీర్ కొట్టదు, ఒక మంచి ఫ్యామిలీ టైప్ ఉంటుంది. ఎస్పెషల్లీ సమాజ వర్గానే ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ బేస్ తీసుకొని తీసిండే అనిపించింది నాకైతే ఈ మూవీ చూసినాక. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ ఆయన సెకండ్ హాఫ్ మొత్తం ఆయన మొత్తం ఈ సినిమా అయితే మొత్తం ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ నాకు సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ మన హీరో చైతన్ గారు, నేను ఇతని మూవీస్ ప్రీవియస్ ఈ మూవీ చూసాను అనమాట. ఏదంటే ఫస్ట్ ఆయన రాజు, ఆ మూవీ చూసినాక నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఈ మూవీ చూసిన అనమాట. ఆయన చూసే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే మంచిగానే ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు ఈ మూవీ. ఆఫ్టర్ 2024లో మూవీ వచ్చింది, కానీ ఇప్పుడు ఓటీటీకి రావడం వల్ల నేను చూశాను అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎక్స్పీరియన్స్ సెకండ్ హాఫ్ అయితే మెయిన్ బాగా నచ్చింది అనమాట. అండ్ ఎక్స్పెషల్ స్టోరీ విషయానికి వస్తే వాళ్ళ తండ్రి కొడుకు మధ్య బాండింగ్ కానీ, ఎమోషన్స్ కానీ, అండ్ అంతేకాకుండా మెయిన్ స్టోరీ ఒక చిన్న సింపుల్గానే ఉంటుంది స్టోరీ. చెప్పిన దానికన్నా చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది ఓవరాల్గా మూవీ అయితే. అండ్ ఎబ్బా పటేల్ గురించి చెప్పాలి. ఎబ్బా పటేల్ చైతన్ గారి మధ్య కాంబినేషన్ అయితే చాలా 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 బాగుంది. అండ్ సైడ్ యాక్టర్స్ వచ్చారు చాలామంది ఉన్నారు, ప్రవీణ్ గారు. అండ్ అంతేకాకుండా మన రతిక కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇలా చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ సాయి కుమార్ గారు ఉన్నారు, వినయరాజు గారు ఉన్నారు. అండ్ అంతేకాకుండా గోపరాజ్ రమణ గారు ఉన్నారు. అండ్ అంతేకాదు చాలామంది ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. ఇలా ఆర్టిస్టులు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. స్టార్టింగ్ నుంచి వెళ్ళిన పోతే ఫుల్ లెంత్ మనకేటా బోర్ కొట్టదు అనమాట. అండ్ ఎస్పెషల్లీ ప్రవీణ్ గారికి ఒక అమ్మాయికి మధ్య ట్రాక్ ఉంటుంది, మన రతికకు. వాళ్ళిద్దరి మధ్య సీక్వెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా మెయిన్ వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాలి. ఈయన సెకండ్ హాఫ్లో దున్నేసిండ, మామూలుగా సెకండ్ హాఫ్ మొత్తం ఈయనదని చెప్పొచ్చు. మీరు చూసినప్పుడు ఆ సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీకి అయితే మీరు పొట్టుగా నవ్వుతారు. అండ్ అంతేకాకుండా నాకైతే మూవీ